రెడ్ సీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆలియాను గోల్డెన్ గ్లోబ్స్ హారిజన్ అవార్డ్స్తో సత్కరించారు. ఆమె అంతర్జాతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఈ పురస్కారం దక్కిందంటండి. భవిష్యత్తులో శక్తివంతమైన అర్హులైన మహిళల కథను తెరపైకి తీసుకురావాలంటూ ఆమె ఆనందంగా అంతర్జాతీయ అవార్డును అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉండి ఈ మాట షేర్ చేస్తున్నారు. ఇటు బౌలర్లు అటు బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండో టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి. ప్రపంచ కప్ టికెట్లు ₹100 నుంచి. భారత్ శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే టీ20 ప్రపంచ కప్లో మన దేశంలో టికెట్ ధరలు ₹100 నుంచి మొదలవుతున్నాయి. ఫిబ్రవరి 7న ఆరంభమయ్యే ప్రపంచ కప్కు భారత్లో అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా, లంకలో, కొలంబో, కాండి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 20 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం. వారణాసిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్ హైడ్రోజన్ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ దేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణమన్నారు. సుస్థిర ఇంధన వనరులపై నిబద్ధతకు, దేశంలో వృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్థ్యాలకు ఇది ప్రతిబింబం అని చెప్పారు. వెండి కిలో ₹2 లక్షలకు చేరిందటండి. జల సంరక్షణలో రాష్ట్రంలో మొదటి స్థానం. అది ఎవరికో కదండి, ఏపీకే. జల సంచాయ్ జన బాగ్దారి కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా 7 కొండల్లో పచ్చదనం పెంచాలని, అన్ని ఋతువుల్లోనూ పూల సౌందర్యం కనిపించేలా విభిన్న జాతుల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. సప్తగిరులకు సహజ సిరులు, పచ్చదనం పునరుద్ధరణకు దశాబ్ది ప్రణాళిక. అంటే వచ్చే 10 ఏళ్లలో ఈ మార్పు జరగనుంది అని. తిరుమల సంపంగి, పారిజాతం, పొగడ పరిమళాలు, శాస్త్రీయ పద్ధతిలో నీటి సంరక్షణ, మట్టి సారం పెంపు, తెలుగు భాషాభివృద్ధికి కృషి. అధికార భాషా సంఘం చైర్మన్ త్రివిక్రమరావు గారు చెప్తున్నారు. భవానీ దీక్షల విరమణ ప్రారంభం. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు దీక్షాదారులు గురువారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలో దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. ఆలోచనలు మెరిసే, ఆవిష్కరణ మురిసే. గుంటూరులో ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శనకు విశేష స్పందన. 126 ప్రాజెక్టులను రూపొందించిన 252 మంది విద్యార్థులు. విజేతలు వీరే. స్మార్ట్ హెల్మెట్తో రక్షణ, తక్కువ స్థలంలో ఆధునిక వ్యవసాయం, రైతన్నకు సాంకేతిక తోడు. అగ్రి గ్లో ఆటో మోటార్ ప్రాజెక్టు తృతీయ బహుమతి దక్కిందంటండి. విద్యార్థుల సామాజిక స్పృహకు నిదర్శనం ఇది. మత్తుకు దూరంగా ఉంటేనే భవిష్యత్ అనేది బాగుంటుందని చెప్తున్నారు. విమానం రద్దయిందా? మీకు రీఫండ్ కావాలా? రీఫండ్ కావాలి అంటే కొన్ని యాప్స్ని మీరు సంప్రదించాలి. అవేంటో చూడండి. ప్రయాణ బీమా ఉంటే విమానం రద్దయిన సందర్భంలో పరిహారం లభిస్తుంది అని చెప్తున్నారు. అండ్ సంస్థ స్పందించకపోతే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఎయిర్ సేవ యాప్ లేదా పోర్టల్లో ఫిర్యాదు చేయండి. ఈ ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థంగా పనిచేస్తుందండి. 24 గంటల కంటే తక్కువ సమయంలో విమానం క్యాన్సిల్ అయిందని ప్రకటిస్తే ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తే సరి, లేదా మీ డబ్బులు పూర్తిగా వాపస్ ఇస్తే సరి, లేదా అలాంటివి ఏమీ చేయకపోతే అదనపు పరిహారంగా డబ్బులు చెల్లించాల్సి వస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా ఈ ప్రత్యేకంగా ముందుగా విమానయాన సంస్థ నోడల్ ఆఫీసర్కు లేదా కస్టమర్ కేర్కు మెయిల్ చేయండి. అందులో DGCA నిబంధనలు ప్రస్తావిస్తూ పరిహారం కోరండి అని చెప్తున్నారు. నమస్కారం, బాయ్ బాయ్.